నూతనంగా వచ్చిన వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. చిన్న చిన్న తప్పుల గురించి మేము ఆలోచించగాకండి, మనం ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని యొక్క వాక్యంలో వెళదాం. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు సంఘము యొక్క భవిష్యత్తు ఏమిటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతే, అతని జీవితంలో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే సంఘము యొక్క భవిష్యత్తు ఏమిటి, అసలు సంఘం ఏమైపోతుంది, సంఘాన్ని దేవుడు ఎలా దీవించబోతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ సంఘం అనగానే రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సంఘం అనగా ఒకటి, యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఒక బ్యాచ్, యేసు ప్రభు నమ్ముకొని బ్రతికున్న వాళ్ళు ఒక బ్యాచ్. రెండు బ్యాచ్లను కలిపి సంఘం అని పిలవాలి. కనుక సంఘంలో రెండు బ్యాచ్లు ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకుని ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ 2000 సంవత్సరాల కాలంలో ఆయన నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. ఆయన నమ్ముకొని బ్రతికున్న మనం ఒక బ్యాచ్ ఉన్నాం. వాళ్ళు ఏ బ్యాచ్ వాళ్ళు, మనం బి బ్యాచ్ వాళ్ళు. ఇప్పుడు ఇద్దరిని కలిపి సంఘం అంటారు. సో ఇప్పుడు యేసు ప్రభు వస్తే మరి ఈ సంఘం ఏమవుతుంది, ఎలాగ మనం పరలోకానికి వెళ్తాం, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. దశలోనికులకు రాసిన మొదటి పత్రికలో 4:16 నిన్న మూలవాక్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి అది జ్ఞాపకం చేసుకొని మనం లోపలికి వెళదాం. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, చూడండి, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. బాగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ప్రభువు పరలోకం నుంచి దిగొస్తున్నాడు. అది ఎక్కడ దిగొస్తున్నాడు సార్? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు అంటే పరలోకములో నుంచి మధ్యాకాశానికి వస్తాడు. ఎందుకంటే మొదటి రాకడలో పరలోకములో నుంచి భూలోకానికి వచ్చాడు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. మొదటి రాకడలో మానవ జాతిని రక్షించడానికి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చి మానవ జాతిని రక్షించి ఏర్పాట్లు చేసి శిలువలో బలైపోయి రక్తం చిందించి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రస్తుతం తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి మనం. మొదటి రాకడలో వచ్చేటటువంటి ఆయన ప్రస్తుతానికి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు, మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే రెండవసారి వచ్చినప్పుడు మనందరిని తీసుకొని వెళ్ళాలని, మనందరినీ తన సొంత శరీరముగా తీసుకెళ్లాలని. ఆయన సంఘానికి శిరస్సు, మనం ఆయన శరీరం. కాబట్టి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన శరీరమైనటువంటి మనలను తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. అంతేకాదు, పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెగా, వధువుగా మనందరినీ తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ఇది ఆయన ఉద్దేశం. నువ్వు మొదటి రాకడలో వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఎస్, రక్షణ పొందాల్సిన అందరూ పొందమని